హలో ఫ్రెండ్స్, హాయ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్ నాట్లా సౌత్ మై వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నాను. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఒక స్పెషల్, మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసారు కదా, ఒక గుడ్ న్యూస్ అయితే ఉందని చెప్పి ఏంటని చెప్తాను. వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఇప్పుడైతే నేను ఫ్రెష్ అప్ అయితే వచ్చేసాను. ఎవరైనా మొదటిసారి ఇప్పుడు నా వీడియోస్ని చూస్తున్నట్లయితే, ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి అయితే లైక్ ఇవ్వండి. సో ఈ రోజు వ్లాగ్ అయితే ఇలా కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. అమ్మ అయితే బాబుకి మాలిష్ చేస్తుంది. సో నేను ఎప్పుడు వ్లాగ్ స్టార్ట్ చేసినా మార్నింగ్ ఫ్రెష్ అయ్యాక స్టార్ట్ చేస్తాను. సో ఇదిగోండి వ్లాగ్. ఇప్పుడు ఈరోజు టిఫిన్ వచ్చేసి ఒకరు చెప్పారు, ఇడ్లీ లాస్ట్ టైం పెట్టినప్పుడు బ్యాక్ నుండి చూపిస్తాను. సో సండే వ్లాగ్ లో చూసారు కదా, ఇడ్లీ పిండి కలిపేసి ఉంచామని. ఇదిగోండి మండే పెట్టాము అండ్ ఇది ట్యూస్డే వ్లాగ్ అనమాట. ఇడ్లీ పిండి కలిపేటప్పుడు ఒకరు చెప్పారు, ఒక గ్లాస్ కి 2 glasses 2.5 glasses నేను ఇడ్లీ రవ్వ అయితే వేసేదాన్ని. సో ఒకరు కామెంట్ చేశారు 5 glasses వేయండి, చాలా బాగా వస్తుంది అని చెప్పి. 5 glasses అయితే వేయలేదు, కానీ ఇదిగోండి ఒక 4 glasses అలా వేసి చేసాం ఫస్ట్ టైం. ఇంత నోకైతే మేము ఎప్పుడు వేయము. మాకు మామూలుగా రేషన్ లో రైస్ వస్తాయి కదా, ఆ రైస్ పిండిలో రవ్వ చేసుకొని ఆ రవ్వ వాడటం, ఇడ్లీ రవ్వ చేసుకొని వాడటం అలవాటు అనమాట. ఫస్ట్ టైం నేను ఒకసారి వాడాను, కానీ అమ్మకైతే ఫస్ట్ టైం అనమాట ఇలా కొన్న రవ్వ చేసి ఇడ్లీ చేయడం, కొన్ని ఇడ్లీ రవ్వ కొనేసి ఇడ్లీ చేయడం. సో 4 glasses వేసేసరికి చూడండి ఎంత సాఫ్ట్ వచ్చాయి, నిజంగా చాలా చాలా సాఫ్ట్ గా ఉన్నాయి. మాకేంటంటే ఎక్కువ రవ్వ వేసేస్తే గట్టి వచ్చేస్తాయి అని చెప్పి చేయము. అసలు దూదిలా ఎంత బాగున్నాయో చూడండి, పట్టుకుంటే విరిగిపోతున్నాయి, చాలా బాగున్నాయండి. ఒకరైతే కామెంట్ చేశారు, థ్యాంక్ యూ. టిఫిన్ అయితే చేసేస్తున్నాను ఫ్రెండ్స్. నిజంగా ఇడ్లీ చాలా బాగుంది ఈరోజు, చాలా చాలా సాఫ్ట్ గా దూదిలా ఉంది, చాలా బాగుంది. బుజ్జిగాడు అస్సలు మాలిష్ చేయనివ్వట్లేదు. ఏం అంత ఏడుస్తున్నారు, అస్సలు ఈ మధ్య మాలిష్ అస్సలు చేయనివ్వట్లేదు. ఓయ్ కన్నమ్మలు, ఓయ్ ఓయ్ ఓయ్, చూసారా నేను రాగానే ఏడు పాపాడు. హలో బుజ్జమ్మా, మరి అలాగే మరి చెయ్యి వేస్తే ఏడుపు, మాలిష్ చేసుకో మరి. అరే సేమ్ 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 అంటారు చూడు, వీడియోలో నీ వాయిస్ వినిపిస్తుంది కన్నమ్మా. హాయ్ 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 హాయ్, అమ్మ అయితే మాలిష్ చేస్తుంది. దాయ్ 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 నానా, దాయ్ 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 నానా, దాయ్ 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 నానా, దాయే దాయ్ నాన్న దాయే దాడి చూపించట్లేదు. వాడు సేమ్ సేమ్ పప్పి సేమ్ అయిపోతాడు కదా కదా కన్నమ్మలు, సేమ్ సేమ్ పప్పి సేమ్ అయిపోతావు కదా నువ్వు, అందుకే నీకు చూపించను. హలో, చూసారా కామ్ అయిపోయాడు. ఫోన్ ఇలా పెట్టి వీడియో కాల్ మాట్లాడి ఫోన్ వైపు ఇలా చూస్తున్నాడు, ఇప్పటి నుంచి చూస్తున్నాడు ఫోన్ వైపు అసలు. హలో హలో హలో, అరే కన్నమ్మా ఓమి ఏడుస్తున్నావు నన్ను, ఓమి నన్ను నీతో మాట్లాడుతూ ఉండాలంటే ఏం మాట్లాడాలిరా నాన్న. అదనమాట ప్రస్తుతానికి ఇలా అవుతుంది. మార్నింగ్ ఎర్లీగా చలిగా ఉంటుంది కాబట్టి కొంచెం లేట్గానే చేసేసుకుంటున్నాము. అవి మాలిష్ అవి 10 ఆ టైంకే చేస్తుంది అమ్మ. సో అది ఫ్రెండ్స్ వ్లాగ్ అయితే ఇలా కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి, స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. స్పెషల్ వచ్చేసి మొన్న సండే చికెన్ అండ్ మటన్ తీసుకొచ్చాను కదా, ఆ రోజు చికెన్ వండేసాము. ఈ రోజు మటన్ అనమాట. ఇదిగోండి మటన్ ఫస్ట్ కుక్కర్ పెట్టేసింది మా అమ్మ. కుక్కర్ పెట్టేసి తాలింపు వేసి వండితే ఈజీ కదా. సో ఇక్కడ వచ్చేసి మటన్ కర్రీ అండ్ రసం అయితే చేస్తాను. ఇదైతే రైస్ అనమాట. ఇది వాటర్తో వేయొద్దా మమ్మీ? ఓకే, బట్ వాటర్ తీసేటప్పుడు ముక్కలు కూడా పడిపోతున్నాయి. ఇంకా ఇందులో కారం ఏం వేయలేదు, అంతలా ఉంది. సింక్ లో ఇంకా ఇన్ని గిన్నెలు ఉన్నాయి చూడండి, సింక్ నిండిపోయింది. ఈ వాటర్ తర్వాత వేస్తామా? వాటర్ ఏం పడేయకుండా, వాటర్ పడేస్తే మాత్రం టేస్ట్ పోతుంది. ఇదిగోండి అమ్మ సగం వంట చేస్తూ నాకు చెప్పి, ఇక్కడ అమ్మ వచ్చేసి బట్టలు ఉతుకుతుంది అనమాట. ఇదిగోండి ఇది రోజు బట్టలు ఉతుక్కోవడం, ఎండ పెట్టుకోవడం ఇదో పని అనమాట. సో ఇక్కడ వచ్చేసి వంట చెప్పాను కదా అయిపోతుంది. మటన్ కర్రీ అయితే అవుతుంది. ఇలా ఇంక ఇప్పుడు లాస్ట్ లో మసాలా అవన్నీ వేయాలి.
ఈరోజు వంట అయితే ఎలా అవుతుంది, అమ్మ బాత్రూమ్ లో బట్టలు ఉతుకుతుంది, వంట చేస్తున్నాను అనమాట. వంట అమ్మే చేసి మేము మధ్యలో అమ్మ వేసిన ఇప్పుడు వాటర్ వచ్చినప్పుడు ఇది స్పెషల్ గా మా ఇంట్లో అమ్మ చేసిన మసాలా అన్నమాట. కొంచెం చాలు, చికెన్ మటన్ మసాలా ఐటమ్, మసాలా చేసిన కర్రీస్ ఏదైనా సరే మసాలా బాగా వచ్చేస్తుంది. అప్పుడు శ్రీమంతంకి వంట చేసడానికి ఒక కుక్ వచ్చారు కదా, అక్కడికి ఇచ్చారనమాట. ఆయన మళ్ళీ ఏదో ఫంక్షన్ కి వంట చేయడానికి వెళ్ళినప్పుడు ఇది అడిగి నేను మా ఇంటికి తెప్పించుకొని మరి ఆ వంట చేశారు. అంత బాగుంది అన్నారు అనమాట. ఇది సో వంట అయితే ఈ రోజు ఎలా అవుతుంది, మటన్, రసము, రైస్ అన్నమాట. సింపుల్ గా ఇది ఈ రోజు స్పెషల్. సో ఇంటికి వెళ్ళిపోయే టైం ఆల్రెడీ వచ్చేసింది కదా, అయిపోయిన రేషన్, ఉన్న రేషన్ తోనే అలా అడ్జస్ట్ అయిపోతున్నాం అనమాట. కొంచెం సరిపోకపోయినా ఏం తెప్పించట్లేదు, అన్ని డబ్బాలన్నీ ఖాళీ చేస్తున్నాం చూడండి. అండ్ అలా అన్ని ఫినిష్ చేసేదామని చెప్పి వండుతున్నాం అలా ఒక్కొక్కటి. సో అదనమాట ఈ రోజు బ్లాగ్ చూస్తూ ఉండండి. అవలేదమ్మా ఇంకా. సో మటన్ అయితే అయిపోయింది. ఫైనల్ గా కొత్తిమీర వేసేసి గ్యాస్ ఆఫ్ చేసేసాను. అది యా. సో ఫ్రెండ్స్, బ్లాగ్ చూస్తున్నారు కదా, వంట అయితే అయిపోయింది. సో thumbnail పెట్టాను కదా గుడ్ న్యూస్ ఏంటి అని చెప్పి. సో ఏంటంటే మాకైతే ట్రాన్స్ఫర్ అయిపోయింది ఇక్కడికి వచ్చి. ఇది 3 years అయిపోయింది గుజరాత్ వచ్చి. సో బుజ్జుగాడు అయితే బజ్జున్నాడు మంచిగా. సో 3 years అయిపోయింది. ఇప్పుడు ఇంకా 4th year వచ్చేస్తుంది ఈ జూన్కి. సో ట్రాన్స్ఫర్ అయితే అయిపోయింది. గుడ్ న్యూస్ ఎందుకు అంటే మాకు ఇప్పుడు 3 days ఆంధ్ర వెళ్ళాలంటే 3 days పడుతుంది. కొంచెం దగ్గరలోకి ట్రాన్స్ఫర్ అయింది. ప్లేస్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నాకు ప్లేస్ సరిగా తెలియదు. నిన్న నైట్ మెసేజ్ వచ్చిందనమాట. సో అది గుడ్ న్యూస్ అదనమాట, మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. ట్రాన్స్ఫర్ అయితే అయిపోయింది. మళ్ళీ ఈ క్వార్టర్కి ఎప్పుడు వస్తామో, ఇప్పుడు వెళ్ళేసి 2 monthsకి అయితే లీవ్కి వెళ్తున్నాం మేము. మళ్ళీ వస్తామో రామో తెలియదు అనమాట. ఈ క్వార్టర్కి వచ్చి వెళ్తామో లేదంటే అక్కడ నుంచి అక్కడ డైరెక్ట్గా వెళ్తామో తెలియదు. సో మీతో అన్ని షేర్ చేసుకుంటూ ఉంటుంటాను. బ్లాగ్స్ అయితే చూస్తూ ఉండండి. ఇప్పుడు వచ్చేసి బట్టలు మా అమ్మ వస్తుంది, నేను ఈరోజు ఎండేస్తున్నాను. ఇదిగోండి బట్టలు ఒక్కడే ఎండేయాలంటే ముందు ఎండిన బట్టలు తీసుకుంటాను. బట్టలు ఇప్పుడైతే బట్టలన్నీ తీసాను. ఈ బట్టలు అనమాట. ఇది ఒక రోజు రావట్లేదు, అంత రాదు మా బాల్కనీలో కాబట్టి నిన్న ఎండేసి ఈ రోజు మధ్యాహ్నం తీసి మళ్ళీ ఇప్పుడు ఎండేసి రేపు మధ్యాహ్నానికి ఎండ అవుతున్నాయి అనమాట. ఎండుతున్నాయి. ఇంకా బట్టలు అయితే తీసి ఇప్పుడు బట్టలు ఆరబెట్టాలి. బట్టలు ఆరేయడం అయిపోయింది. బట్టలు ఆరేయడం అయితే అయిపోయింది. వెయిట్ చేస్తున్నాడు. వచ్చాను అయిపోయింది. అమ్మ అయితే ఎక్కడికి రెడీ అయిపోయింది. ఎక్కడికంటే ఇక్కడ క్యాంపులో అక్కడ వెళ్ళి వీడియో తీయమమ్మే. ఫోటో తీయట్లే, నేను అలా ఉండిపోయావు. ప్రోగ్రామ్ అవుతుంది, వాళ్ళతో పాటు వెళ్తాను. అందరు ఇక్కడ అందరితో పాటు వెళ్తాను. అక్కడ చిన్న వీడియో క్లిప్స్ తీయైతే ఓకేనా. నేను బాబు కదా, బాబుతో ఉంటాను కాబట్టి వెళ్ళట్లేదు. అమ్మ అయితే వెళ్తుంది ప్రోగ్రామ్ కి. ముంబై నుంచి ఒక టీం వస్తుంది అనమాట. ఎవ్రీ ఇయర్ మా క్యాంప్ లో పెద్ద పార్టీ అవుతుంది. సో చూడటానికి వెళ్తుంది. ఓకే चलो बाय। देखो इधर, मैं इधर से ही फोटो ले रही हूँ। आप इधर देखिए, मैं भेजूंगी आपके फोन में। हाँ बाय बाय, बाय बाय, सभी को एंजॉय करो। చూసారు కదా, అమ్మ అయితే ప్రోగ్రామ్ చూడటానికి వెళ్ళింది. ఫోన్ చేసింది జస్ట్ ఇప్పుడే. అక్కడ ఎంత బాగుందో, అంత మంది ఉన్నారు, నువ్వు రాలేదు, మిస్ అయిపోయావు అని చెప్పి. నేను ఎవ్రీ ఇయర్ చూసేదాన్ని ఆ ప్రోగ్రామ్. సో ఈ ఇయర్ అయితే ఇంకా బుజ్జిగాడితో ఉన్నాను కదా, అందుకని వెళ్ళలేదు. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి ఒక్కరితో ఉన్నాను కదా. అలా ఇదిగోండి బ్రహ్మముడి ఏదో సీరియల్ మా అమ్మ పెడుతుంది రోజు, ఆ సీరియల్ ఏదో వస్తుంది, అలా కూర్చున్నాను బాబుతో పాటుగా. సో అది ఇంకా 1 ఇయర్ నుంచి అసలు ఇంటి నుంచి బయటికే వెళ్ళట్లేదు, ప్రతి ఒక్కటి మిస్ అవుతున్నా. బట్ స్టిల్ ఓకే, ఐఎమ్ ఎంజాయింగ్ మై మదర్హుడ్ అనమాట. సో ఇప్పుడైతే ఇంకొకరితోనే ఏదైనా ఫుడ్ చేసుకొని తినాలి. అమ్మ చేసి పెడతాననింది, టైం లేకుండా వెళ్ళిపోయింది. నేను ఏదో చేసేసుకుంటాను. ఇదనమాట బ్లాగ్ చూస్తూ ఉండండి.
ఫ్రెండ్స్ చూడండి, కిచెన్ లోకి అయితే వచ్చాను. నేను ఒక్కరినే కదా, అమ్మ అయితే పార్టీకి వెళ్ళిపోయింది, మా ఆయన కూడా ఇంకా రాలేదు. నేను ఒక్కరిని కాబట్టి ఇడ్లీ పిండి ఉందనమాట. ఇది ఊతప్పంలో వేసుకుంటున్నాను మంచిగా నెయ్యితో. హోమ్ మేడ్ నెయ్యి అనమాట. ఇది నేనే ఇంట్లో చేసిన నెయ్యి. ఎంత మంచి స్మెల్ వస్తుందో తెలుసా. ఊతప్పం అయితే వేసేసుకున్నాను. మంచిగా నెయ్యి వేసుకుంటాను. నెయ్యి వేసుకొని మధ్యాహ్నం వండిన మటన్ కర్రీ ఉంది, కర్రీ తినేస్తా.